కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో పనిచేస్తున్న వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి పాల్గొని వాలంటీర్లు ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శివమల్లేశ్వరప్ప, మండల స్పెషల్ ఆఫీసర్ నరసింహారెడ్డి, మండల అధ్యక్షుడు వీరనారాయణరెడ్డి, విశ్వబ్రాహ్మణ స్టేట్ డైరెక్టర్ గొడ్లవీటి సుబ్రహ్మణ్యం, మండల నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఒక ఇంటికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ విషయం అవసరమో వాళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పి గుర్తించి వాళ్ళతో అప్లికేషన్ పెట్టించి మొత్తం సర్వీసెస్ అని అందజేయడం జరిగింది. ఇది ఎంతో బృహత్తరంగా ఈ సేవలు జరుగుతున్న ఉద్దేశంతో ప్రభుత్వము ప్రతి సంవత్సరము వీళ్లకు అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. వీటిలో 3 రకాల అవార్డులు ఉన్నాయి. సేవా రత్న, తర్వాత రత్న మిత్ర. మన మండలానికి ఒకరికి వజ్ర అవార్డు రావడం జరిగింది. అట్లాగే రత్న మొత్తం 5 మెంబర్స్ రావడం జరిగింది. మిగతా అందరికీ సేవా మిత్ర, సేవా వజ్ర కింద ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ క్యాష్ అవార్డు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. 45,000 రూపాయలు ఒక వ్యక్తికి సేవా వజ్ర కింద ఎవరైతే సెలెక్ట్ అయినారో 45,000 రూపీస్ క్యాష్ అవార్డు. అట్లాగే సేవా రత్న కింద 30,000 రూపాయలు, సేవా మిత్ర కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, మొత్తం అందరికీ అందరికి జరుగుతుంది. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నాకు వచ్చేసి హౌస్ హోల్డ్ వచ్చేసి 106 ఉన్నాయి. పింఛన్లు అయితే వచ్చేసి మన క్యాస్ట్ సర్వే అయితే ఉంది, పాలవెల్ల సర్వే, ఇవన్నీ పింఛన్లు అయితే నేను తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి ఇస్తున్నాను. ఇలా మనకు వచ్చే సేవలన్నీ నేను కొద్దిగా తొందరగానే చేస్తున్నాను. అలాగే మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా సేవా వజ్ర వచ్చినందుకు కూడా నా సంతోషం ఉంది. ఈ అవార్డు కూడా మీరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవార్డు రావడానికి నాతోటి వాలంటీర్లు కూడా నాతో సహాయం చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి నా నమస్కారాలు. సెలవు గారికి, సింగిల్ విండో ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి, మన ఆచార్య గారికి, ఇక్కడికి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు, వాలంటీర్స్, పత్రికా విలేకరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ మొత్తం మన ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో మొదటిగా ప్రవేశపెట్టింది ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏ సమస్యనైనా కానీ 1 గంట లోపల 50 ఇళ్ళు ఇచ్చిందానా, 1 గంటకు ఇన్ఫర్మేషన్ మీ ఇళ్లలో మీకు ఇచ్చిన 50 ఇళ్లలో జ్వరం వచ్చిందా, ఏ రిపోర్ట్ అయినా కానీ 1 అర్ధ గంటకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే కెపాసిటీ శక్తి గల వాలంటరీ వ్యవస్థ ఈ ముఖ్యమంత్రి చేసిండు. ఇప్పుడు అంతకుముందు ప్రజలు వచ్చి ఎన్నో విధాలుగా అర్జీలు పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కడప చుట్టూ, కలెక్టర్ చుట్టూ, ఎండీ చుట్టూ తిరిగినా పని అనేది కాదు. ఈ రోజు ఏమి కావాలని మేము ఉండం. పాపం 5,000 జీతం, 5,000 జీతమైనా కానీ మాకు తక్కువరకన్నా 1,00,000, 2,00,000 జీతం తీసుకునే వాళ్ళ కాడికి వీళ్ళకి ఎక్కువే పని. ఏ సర్వే వచ్చినా వాలంటీర్సే, ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాలంటీర్సే, ఏమి కావాలన్నా వాలంటీర్సే. పాపం కష్టపడి మొత్తం గవర్నమెంట్కి అయితేనేమి, ముఖ్యమంత్రికి అయితేనేమి, ప్రజలకైతేనేమి మంచి సేవ చేసి మనను పొందిందానా ఈరోజు మీకు సన్మాన కార్యక్రమం ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, వివిధ రకాల రాజకీయ నాయకులకు గవర్నమెంట్ తరఫున సన్మానం జరిగేది ఎవరికంటే ఏకైకంగా మీకే వాలంటీర్స్. మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల బ్రహ్మాండంగా ప్రజలకు మేలు చేసి ఈ రాష్ట్రంలో సమస్యలు లేకుండా అన్ని చేసిన ఏకైక వ్యక్తులు ఎవరంటే వాలంటీర్స్. అందుకనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది 4వ సంవత్సరం, ప్రతి సంవత్సరం వాలంటీర్ల సన్మాన కార్యక్రమం ఉంది. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మాట్లాడి ఇప్పుడు రాజకీయ నాయకులు
పనిచేయలేకుండా ఇబ్బంది ఉంటుంది. మీరు ప్రజలకు సేవ చేసేదనా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేదనా? మేము గడప గడప ప్రోగ్రాం పెట్టినప్పుడు ఎమ్మెల్యే కానీ మేము కానీ వచ్చినప్పుడు ఏమి సమస్యలు లేకుండా పోతున్నాయి. అదే మీరు లేకుంటే పింఛన్ పాపం ఎమ్మెల్యే కానీ మేము కానీ పోయేటప్పుడు తిరిగి చేపలేం. మీరు ఉండేదానా, మీరు పింఛన్ ఇప్పించండి, మీరు ఉండేదానా ఉదయం తెల్లవారక ముందే తలుపు తట్టి పింఛన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి మంచి పేరు తెచ్చిన ఏకైక వ్యక్తులు ఎవరంటే వాలంటీర్స్ వందనం కార్యక్రమాన్ని వరుసగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. 4వ సంవత్సరం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ బ్రహ్మంగారిపట్నం మండలంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మరి అదేవిధంగా అధికారులు, మరి ముఖ్యంగా 4.5 సంవత్సరాల నుంచి ప్రజల మన్ననలు పొంది ప్రజాసేవలో ఉంటూ ప్రజలకు సేవ చేసినటువంటి వాలంటీర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాడు మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తున్నాడు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. దాంట్లో భాగంగానే మనం చెప్పాడు, గాంధీజీ కలగనట్టు గ్రామ స్వరాజ్యం ఉండాలి, గ్రామంలోనే అన్ని సమస్యలు పరిష్కారం కావాలా, మండలాల చుట్టూ జిల్లాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అప్పుడే ప్రజలకు సరైన పరిపాలన అందించినట్టు అవుతుంది ఉద్దేశం మీద మరి 19లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆగస్టు 15వ తారీఖున 2019 సంవత్సరం మరి ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల కొంతమంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత విమర్శలు చేశారు. దాదాపు 1,60,000 మంది సచివాలయ పర్మనెంట్ ఉద్యోగులు ఇస్తున్నాడు, 2,55,000 మంది వాలంటీర్స్ ఇస్తున్నాడు, నెలకు 5,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు, వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగులకు 12,000-15,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు, డబ్బంతా తగిలేస్తున్నాడు అని చెప్పేసి విమర్శలు చేశారు. మరి మనం చూసాం, ఇంతమందికి ఇచ్చిన డబ్బు ఇస్తున్నాం, వాళ్ళ సేవ చేసుకుంటున్నాం. ఇదే డబ్బు ఈ కోటి మీకు ఇచ్చే జీతం అంత డబ్బు అంతా ఇంతకుముందు ప్రభుత్వం ఏమి చేసిందని చెప్పి నేను అడుగుతున్నా. కేవలం మండలానికి ఒక ముగ్గురు, ఎవరు గ్రామ పంచాయతీకి ఒక ముగ్గురు కర్మభూమి కమిటీ సభ్యులు ఉండేవాళ్ళు, కర్మభూమి కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ డబ్బంతా వాళ్ళ ముగ్గురు తినేశారు. నీరు చెట్టు అంటారు, లేకపోతే పని లేకుండా ఏదో పని చేసిన బిల్లు చేసుకుంటారు, దొంగ బిల్లులు చేసుకుంటారు, చేస్తున్నారు తప్పగా ఎక్కడైనా ఏమైనా జరిగిందని చెప్పి చెప్తున్నారు. మరి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వచ్చి ఈ వ్యవస్థ రద్దు చేస్తామంటున్నాం. మరి నేను ఒకటే మనం చేస్తున్నాం, ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరినైనా అడగండి, ప్రజల దగ్గర పోతాం. ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు కావాలన్నా వద్దా అనేది మీరు అడగండి. మేబీ గృహాలు కేటాయించారు కదా, 50, 60, 70 ఇళ్ళు ఉంటాయి. వాళ్ళు అడగండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి, వాళ్ళ సమాధానం చేసుకోండి. మరి అన్నిటి గురించి మనం చూస్తున్నాం, ఇంతకుముందు ఇదే చేశారు. నా అనుభవం చెప్తున్నా, 2019 నుంచి 14 నుంచి 19 నేను ఎమ్మెల్యేగానే ఉన్నా. మా ఎంపీపీ అప్పుడు ఎవరున్నది అయినా చక్రవర్తి ఉన్నాడు, జెడ్పీటీసీ మన వాళ్ళే ఉన్నారు, సర్పంచులు మన వాళ్ళే ఉన్నారు, ఒక్క గవర్నమెంట్ మాత్రం వాళ్ళు తిన్నది. ఆ రోజు ఏం జరిగింది, ఏదైనా పెన్షన్ ఇవ్వాలంటే కానీ, కొత్త ఏదైనా ఇల్లు శాంక్షన్ కావాలంటే కానీ, ఒక రేషన్ కార్డు కావాలంటే కానీ, ఏదైనా కావాలంటే ఎవరు చేయాలా? తహసీల్దార్కు పవర్స్ లేదు, ఎండిఓలకు పవర్స్ లేవు, మొత్తం అధికారం అంతా కూడా ఆ జన్మభూమి కమిటీ చెప్తేనే చేస్తామని చెప్పి చేశారు. వాళ్ళ కాడికి పోతే వాళ్ళు ఎంత తీసుకోమని అడుగుతారు, ఒకదానికి లిస్ట్ పెడతాడు. రేషన్ కార్డు కావాలంటే ఎంత కావాలా, ఇల్లు కావాలంటే ఎంత కావాలా, పెన్షన్ కావాలంటే ఎంత కావాలా, లిస్ట్ పెట్టుకుని వసూలు చేసుకున్నారా లేదా? ఈరోజు మనం ఉన్నాం,
మీరున్నారు. దాదాపు ప్రతి ఒక్క వాలంటీరు నాకు తెలిసి 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు మీ ద్వారా మీ ఇళ్ళకు లబ్ధి చేకూరినటువంటి విషయం నేను లెక్కాచారం వేసి చూశాను. దాదాపు 2 కోట్ల రూపాయలు పెంచారు. పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయుత కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇంకా అన్ని చేసుకుంటే చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఇచ్చారా లేదా? ₹1 మీరేమైనా లంచం తీసుకుంటారా? ఎవరైనా కానీ ₹1 ఎవరైనా కానీ అది మీ నిజాయితీ, అది మీ నిజాయితీ, అది వాళ్ళది అవినీతి పరిపాలన. మరి మనం చూస్తున్నాం ఆ రోజు కేవలం 33 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది. ఈరోజు 64 లక్షల మంది పనిచేస్తున్నారు. ఆ రోజు ఎవరికైనా కొత్తగా పెన్షన్ కావాలంటే ఎవడో చచ్చిపోతే ఇస్తాం, అంతవరకు ఉండండి, వెయిట్ చేయడానికి, చావు కోసం మనం బతుకు చూసుకుంటా ఉన్నాం. ఈరోజు అర్హత ఉంటే ఎన్ని అయినా సరే విడతల వారిగా ఇస్తున్నామా లేదా వింటాం. అర్హత ఉంటే ఆ అర్హత అమ్మఒడికి ఎవరికి అర్హత ఉంది, పెన్షన్ ఎవరికి అర్హత ఉంది, చేయూత ఎవరికి అర్హత ఉంది, ఆసరా ఎవరికి ఉంది, విద్యా దీవెన, ఇవన్నీ అన్నీ కూడా పథకాలన్నీ కూడా రావాలంటే నిర్ణయం తీసుకునేది ఎవరు? నిర్ణయించాల్సింది ఎవరు? మీరేనా కదా? నేను ఒక ఎమ్మెల్యేనే, నాకేమైనా హక్కు ఉందా, పవర్ ఉందా? మా ఎంపీ మీకు ఉందా? ఎవరికైనా ఉందా? ఇవ్వాల్సింది మీరే కదా. మరి మీరేమైనా ఒక లంచం ₹1 ఆశించకుండా సేవ చేస్తున్నారా లేదా? మరి ఈ పరిపాలన కావాలన్నా లేకపోతే జన్మభూమి కమిటీ పరిపాలన కావాలనేది మీరు ప్రజలను అడగండి. మరి ఈరోజు మనం పార్టీ చూడడంలే, కులం చూడడంలే, అర్హత ఉంటే అందరికి ఇస్తున్నామా లేదా? తర్వాత ఆ రోజులో ఆ ప్రభుత్వం చెప్తా ఉండేది, జన్మభూమి కమిటీ వాళ్ళకి చెప్పేది ఒకటే, మన పార్టీ వాళ్ళకే చేయండి, మిగతా వాళ్ళకి చేయొద్దని వాళ్ళు చెప్తాను. ఈరోజు నేనున్నాను, మీరున్నారు, అందరూ వాలంటీర్స్. ఏ రోజైనా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ వేరే పార్టీ కానీ ఇయ్యద్దని ఏమైనా చెప్పినా? ఎవరికైనా చెప్పినా? అర్హత ఉంటే అందరికీ ఏమి చెప్పినావా లేదా? అది మన పరిపాలన. మరి ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. నేను తిరిగాను, గడప గడప తిరిగాను, ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు తిరిగాను, ఇంటింటికి వెళ్ళాను, మిమ్మల్ని తోడు పెట్టుకొని ఇంటింటికి చూసాం. మనం దాదాపు 99% ప్రతి ఇంటికి ఏదో విధంగా పథకాలు పడింది చూశాను. పక్క టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కానివ్వండి, మళ్ళా మనకి వేస్తారు నమ్మకం, వాళ్ళు పక్క మళ్ళీ టీడీపీకి వేసిన వాళ్ళు అయినా సరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం, అడిగాం, ఏమ్మా మీకు రైతు భరోసా పడిందా లేదా? పడింది లేదా? అమ్మఒడి పడిందా లేదా? పొదుపు లెక్క పడిందా? పడింది అంటున్నారే తప్పక మాకు పడలేదని ఎవరు చెప్పడం, ఏ ఇంటిలో కూడా చెప్పడం. మరి ఇది మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటా పోతాం. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం చూశాం. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పడం మీ అందరికీ తెలుసు. డ్వాక్రా మహిళా రుణాలన్నీ మాఫీ చేస్తాడన్నాడా లేదా? చేశాడా? అదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికల రోజు ఏప్రిల్ 11వ తారీఖు దాదాపు 25,600 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలంతా అప్పుంటే బ్యాంకుల్లో 4 విడతలు వడ్డీ దగ్గర కడతామని చెప్పేసి ఇచ్చాడా లేదా? 4 విడతలు కూడా నిలబడింది, ఇంకా కొంతమంది పడతాడు. చెప్పిన మాట ప్రకారం ఇచ్చాడా లేదా? రైతు భరోసా సంవత్సరానికి 12,500 13,000 ఇస్తున్నాడా లేదా? మరి బడికి పిల్లలు పంపించే మీ పిల్లలు పంపించే బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. పిల్లలు బడికి పంపిస్తారంటే కొందరు చిరిగిపీడి చక్కాలు వేసుకుని వస్తారు, కొందరు మంచి షావుకారు ఉన్నారు, మంచి బట్టలు వేసుకుని వస్తారు. ఆడ స్కూల్స్ చెక్కినా వాడు ఒక ఎస్సీ క్యాండిడేటే ఉంటాడు, పాపం సరిగ్గా బట్టలు. అటువంటి వ్యత్యాసం ఉండకూడదు. ప్రతి ఒక్కరికి యూనిఫామ్ ఇచ్చాడా లేదు చెప్పండి? అందరికి యూనిఫామ్ ఇచ్చాడు. అలా ధనిక పేద అనే వ్యత్యాసం ఉండకూడదు స్కూళ్ళలో అనేది పెట్టాడు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నాడు, మరి ఇళ్ళలో పెడుతున్నారు. మీరు వారానికి 5 రోజులు కొడుకుంటూ, మా ఇంట్లో అయితే పెట్టరు, మీ ఇంట్లో ఏమైనా పెడతారో అది వారానికి 1 రోజు 2 రోజులు కొడుకుంటు ఇస్తారు అంతే. అవునా కదా?
5 రోజులు కోడిగుడ్లు ఇస్తున్నాడు, 5 రోజులు కోడిగుడ్లు ఇస్తున్నాడు, చిక్కీలు ఇస్తున్నాడు, రాగివాళ్ళు ఇస్తున్నాడు, ఇన్ని మంచి మంచి ఇస్తున్నాడు. మరి అన్నిటి మించి ఒకటే తెలుగుదేశం వాళ్ళ అభిప్రాయం ఏంటంటే బీదోలు బీదోల్లోనే ఉండాలా, ఎస్సీలు ఎస్సీల పనే చేసుకోవాలా, బీసీలు బీసీల పనే చేసుకోవాలా, ఎస్టీలు ఎస్టీల పనే చేసుకోవాలా అనే తత్వంతో ఆ ప్రభుత్వం నడిచింది. వాళ్ళ పిల్లలు మాత్రం బ్రహ్మాండంగా కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం చదవాలా. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెడితే కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చే ఘనత చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీని. అంటే వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలా, పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం పనికిరాదు, తెలుగు మీడియం అన్నీ ఉండాలా, వాళ్ళ ఇటు బుర్రలోనే ఉండాలా, వాళ్ళ ఎవరిలో గడిపి జీతాన్ని పనిచేయాలి తప్పక వాళ్ళు ఉద్యోగాలు రాకూడదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఈరోజు ప్రతి రాష్ట్రం వచ్చి చూస్తున్నారు ఇక్కడ ఏ రకంగా ఉన్నాయి స్కూల్, ఏ రకంగా ఉన్నాయి చెప్పండి. ఆ రోజు ఎట్టున్నాయి, ఈ రోజు ఎట్టున్నాయి, నాడు నేడు కింద ఎన్ని చెప్పారు.